ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను తన కుటుంబాన్ని పోషించడం కోసం ఉప్పు కొనుగోలు చేసి దాన్ని వాళ్ళ ఊరిలో అమ్మే వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతని కుటుంబంలో అతని భార్య, ఇద్దరు కొడుకులు ఉండేవారు. అతని ఇద్దరు కొడుకుల స్వభావం భిన్నంగా ఉండేది. అందులో పెద్ద కొడుకు చాలా భయం, సంకోచ స్వభావం కలవాడు. అతను ఎవరితో అయినా మాట్లాడడానికి కూడా సంకోచించేవాడు. అదే అతని చిన్న కొడుకు చాలా చలాకీదనంతో ఉండేవాడు. ఎవరితో అయినా నిస్సంకోచంగా మాటలు కలిపేసేవాడు. అతని పెద్ద కొడుకుని అందరూ అమాయకుడని, బుద్ధి లేనివాడని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. కొన్నిసార్లు అతని అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఉపయోగించుకునేవారు. అయినా సరే అతను వాళ్ళను తిరిగి ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఈ స్వభావం వల్ల వ్యాపారి అతని పెద్ద కొడుకుని ఎప్పుడూ మందలిస్తూ అతని మీద చిరాకు పడుతూ కోపగించుకుంటూ ఉండేవాడు. అతని అమాయకత్వం వల్ల చేసే కొన్ని పనులకు వ్యాపారి అతన్ని కొట్టేవాడు కూడా. ఇన్ని మాటలు, దెబ్బలు తిన్నప్పటికీ అతని స్వభావం ఏమాత్రం మారలేదు. మారకపోగా అవి ఇంకా ఎక్కువైపోయి వాటికి తోడు అతనిలో భయం కూడా వచ్చి చోటు చేసుకుంది. ఆత్మవిశ్వాసం కూడా తక్కువ ఉండటంతో అతను చిన్నప్పటి నుండి ఆందోళనతోనే ఉండేవాడు. అతనికి ఈ భయం వల్ల పరీక్షల్లో రాయాల్సింది కూడా మర్చిపోయేవాడు. దీంతో అతని చదువు కూడా అంతంత మాత్రంగానే సాగింది. పెద్ద కొడుకు యువకుడు అయ్యాక వ్యాపారి కొడుకుని తనతో పాటు తన వ్యాపారం చూసుకోమని ఆదేశిస్తాడు. వాళ్ళ నాన్న పట్ల అతనికి ఉన్న భయంతో అతను వ్యాపారం చూసుకోవడానికి సిద్ధపడతాడు. కానీ ఒక్కోసారి అతను చేసే తప్పులకి వ్యాపారి అతని మీద చాలా కోప్పడేవాడు. అలా ఒకరోజు ఏమవుతుందంటే ఆ వ్యాపారి పని మీద పట్నం వెళ్ళి ఉంటాడు. అదే సమయంలో అతని పెద్ద కొడుకు వ్యాపారం చూసుకుంటూ దుకాణంలో కూర్చొని ఉంటాడు. ఇంతలో అతని దగ్గరకు కొంతమంది వచ్చి అతనికి చేతిలో ఒక కాగితం పెట్టి, ఇది మీ నాన్న పంపిన సందేశం. అదేమిటంటే, ఇప్పుడు దుకాణంలో ఉన్న అన్ని ఉప్పు బస్తాలు పట్నంకి తీసుకురమ్మని మమ్మల్ని పంపారు. ఆ వ్యాపారి కొడుకు వాళ్లను ప్రశ్నించడానికి అతని సంకోచం సంకెలను తెంపి ధైర్యం తెచ్చుకునే లోపే ఆ ఇద్దరు వ్యక్తులు దుకాణం లోపలికి దూరిపోయి ఎన్ని ఉప్పు బస్తాలు ఉన్నాయో అన్నీ మోసుకెళ్లి గుర్రం బండిలో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోబోతారు. ఆ వ్యాపారి కొడుకు వాళ్లను ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ అతనిలో ఉన్న భయం, సంకోచం కారణంగా వాళ్లను ఏమీ అనలేకపోతాడు. అతను మనసులో, ఒకవేళ నేను వీళ్లను ఉప్పు బస్తాలు తీసుకువెళ్లకుండా ఆపి ఉంటే నాన్నగారు నా మీద కోప్పడేవారేమో అనుకుంటాడు. కొన్ని రోజుల తరువాత ఆ వ్యాపారి పట్నం నుండి ఇంటికి తిరిగి వస్తాడు. వ్యాపారి దుకాణం దగ్గరకు వెళ్ళి చూస్తే దుకాణం ఖాళీగా అనిపించి అతని పెద్ద కొడుకుని అడుగుతాడు. అతని కొడుకు జరిగింది చెప్తాడు. ఇద్దరు వచ్చి మీరు పట్నంకి ఉప్పు బస్తాలు తెమ్మన్నారని చెప్పి తీసుకెళ్లారని చెప్తాడు. అది విన్న వ్యాపారి తలబాదుకొని తన కొడుకుని మెడపట్టి బయటకు గెంటేస్తూ, నువ్వు మూర్ఖుడిలానే ఉంటావు. నిన్ను ఎవ్వరూ మార్చలేరు. వాళ్ళు నిన్ను అమాయకుణ్ణి చేసి మోసం చేశారు. నువ్వు నాకు చాలా నష్టాన్ని తెచ్చిపెట్టావు. ఇంకా ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇంటికి కూడా రావద్దు. మళ్ళీ వచ్చావంటే నిన్ను కొట్టి చంపేస్తాను అని అక్కడ నుండి గెంటేస్తాడు. ఆ వ్యాపారి కొడుకు జరిగిన దానికి చాలా బాధపడుతూ ఉంటాడు. అతని వల్ల వాళ్ళ నాన్నకు ఇంకోసారి మళ్ళీ నష్టం జరిగిందని బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే అతని అమాయకత్వం వల్లనే ఇదంతా జరిగిందని అందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. దానివల్ల అతనికి ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. అప్పుడే అతను ఇంకా అతని చేతకానితనాన్ని, అతని అమాయకత్వాన్ని, అతని మూర్ఖత్వాన్ని స్వీకరించేస్తాడు. ఇంకా నాతో ఏమవ్వదు, నేనింక మూర్ఖుడిలానే ఉండిపోతాను. ఈ సమాజంతో కలిసి నేనెప్పటికీ నడవలేను అని నిర్ధారించుకుంటాడు. ఇదే ఆలోచించుకుంటూ అతను ఆ ఊరి నుండి బయటకు వచ్చేస్తాడు. ఒక నది ఒడ్డున కూర్చొని బాగా ఏడుస్తాడు. ఆ నదిలో లోతైన నీటిని చూసి అతనికి మైండ్లో ఇంకా నేను బ్రతికి ఉండే అవసరమే లేదని అనిపిస్తుంది. ఇంకా అతను తన ప్రాణాలు వదిలేయడానికి నిర్ణయించుకుంటాడు. పరాజయం అయ్యి బ్రతకడం కంటే చనిపోవడమే ఉత్తమం అనుకుంటాడు. ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకొని నదిలో దూకేస్తాడు. నదిలో మునిగిపోతూ ఉన్న అతన్ని అదే నదిలో స్నానం చేస్తున్న ఒక బౌద్ధ సన్యాసి బయటకు తీసి అతన్ని కాపాడతాడు. ఆ వ్యాపారి కొడుకు బౌద్ధ సన్యాసి మీద చాలా కోప్పడతాడు. నన్ను ఎందుకు బ్రతికించావు? నేను నా అసమర్థమైన జీవితాన్ని గడపాలని అనుకోవడం లేదు.
అప్పుడు బౌద్ధ సన్యాసి అతనికి నచ్చజెబుతూ, చూడు, ఈ జీవితం ఒక్కసారే దొరికింది. నువ్వు అసలు బ్రతికే ఉండకపోతే పరాజయాన్ని ఓడించి విజయాన్ని ఎలా పొందగలవు అంటాడు. దానికి ఆ వ్యాపారి కొడుకు, నా జీవితంలో చాలా సమస్యలున్నాయి. అవి నా చేతగానితనం, భయం, సంకోచ స్వభావం వల్ల వచ్చినవే. దానివల్ల నేను మా నాన్నగారి వ్యాపారంలో చాలా నష్టం కలిగించాను. నేను ఒక మంచి కొడుకుని కాలేకపోయాను. నేను నా భయం కారణంగా సరిగ్గా చదువుకోలేకపోయాను కూడా. ఊరిలో అందరూ నన్ను మూర్ఖుడిలా భావిస్తున్నారు. ఒక మూర్ఖుడికి ఈ లోకంలో బ్రతికే హక్కు ఉందంటావా అంటాడు. అప్పుడు బౌద్ధ సన్యాసి, నీ ఈ ప్రశ్నకు జవాబు మా గురువు గారే ఇవ్వగలరు. నిన్ను మా గురువు దగ్గరకు తీసుకెళ్తాను పదా అంటాడు. ఆ వ్యాపారి కొడుకు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడు. ఈరోజు ఎలాగైనా తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే నిర్ణయించుకుంటాడు. కానీ ఆ బౌద్ధ సన్యాసి అతన్ని విడవకుండా అతన్ని పదే పదే తమ గురువు దగ్గరకు రమ్మని ప్రాధేయపడతాడు. ఇంకా ఆ వ్యాపారి కొడుకుకి వేరే దారి లేక సన్యాసితో వెళ్ళడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ బౌద్ధ సన్యాసి అతన్ని ఆశ్రమం దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ వ్యాపారి కొడుకు అక్కడ ఒక గురువు చెట్టు కింద ధ్యానం చేస్తూ కూర్చొని ఉండడం చూస్తాడు. అప్పుడు ఆ సన్యాసి గురువు వైపు చూపిస్తూ, ఈయనే మా గురువు గౌతమ బుద్ధుడు అని చెప్తాడు. ఇద్దరు గౌతమ బుద్ధుని దగ్గరకు వెళ్ళి ప్రణామాలు చేస్తారు. ఆ వ్యాపారి కొడుకు బుద్ధుణ్ణి చూడగానే ఏడవడం మొదలు పెడతాడు. గౌతమ బుద్ధుడు అతన్ని ఏడవడానికి కారణం ఏంటని అడుగుతాడు. ఆ వ్యాపారి కొడుకు బుద్ధునితో, ఇంక మీరే నా చివరి ఆశ. మీరు గాని నా సమస్యకు సమాధానం ఇవ్వకపోతే ఇంక నా జీవితం ముగిసిపోయినట్టే అని చెప్తాడు. బుద్ధుడు వ్యాపారి కొడుకును తన సమస్య ఏంటో చెప్పమని అడుగుతాడు. ఆ వ్యాపారి కొడుకు చిన్నప్పటి నుండి తనకు ఉన్న భయం, సంకోచం వల్ల కలిగిన సమస్యలను అన్నీ బుద్ధునికి వినిపిస్తాడు. బుద్ధుడు ఆ యువకుడిని, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు అని చెప్తూ, నీ సమస్యకు నా దగ్గర పరిష్కారం ఉంది. దాని తరువాత నీ జీవితం చాలా సులభమవుతుంది అంటాడు. యువకుడు అది విని సంతోషంతో, నిజంగా అలా జరుగుతుందా? మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పవారిలా కనిపిస్తున్నారు. మీ దగ్గర చాలామంది శిష్యులు కూడా ఉన్నారు. నేను కూడా మీ దగ్గరే శిష్యుడిలా ఉండాలని అనుకుంటున్నాను. మీరు నన్ను కూడా మీ శిష్యుడిలా అంగీకరిస్తారా అని అడుగుతాడు. దానికి బుద్ధుడు, ఖచ్చితంగా అంగీకరిస్తాను. ఆ యువకుడు బుద్ధునితో, సరే గురూజీ, ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తే నా జీవితం మారుతుందో అని అడుగుతాడు. సరే చెప్తాను, కానీ దానికంటే ముందు నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. అవి నువ్వు చేసి పెట్టాలి. నువ్వు కానీ నా పని చేసి పెడితే నేను నీకు కొన్ని ఉపాయాలు చెప్తాను. దానితో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అలాగే మీ నాన్నగారు కూడా నిన్ను చూసి సంతోషిస్తారు. ఈ రోజు నుండి ఖచ్చితంగా 3 రోజుల తరువాత నేను నీకు చెప్పబోయే పరిష్కారంతో నీ జీవితమే మారిపోతుంది. కానీ ఈ 3 రోజులు నువ్వు నా పనులన్నీ పూర్తి చేయాలి. నేను చెప్పింది చెప్పినట్టు చేయడంలో నువ్వు సక్సెస్ అయ్యావంటే 3 రోజుల తరువాత ఇంకా నీ జీవితం మునపటిలా అస్సలు ఉండదు. రేపటి నుండి నీ మొదటి రోజు ప్రారంభమవుతుంది. ఈ రోజుకి నువ్వు వెళ్ళి ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకో అని చెప్పి బుద్ధుడు అతన్ని ఆశ్రమానికి పంపుతాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆ వ్యాపారి కొడుకు బుద్ధుని దగ్గరకు వెళ్ళి, గురూజీ, ఈ రోజు మొదటి రోజు. ఈ రోజు నేనేమేం కార్యాలు చేయాలో చెప్పండని అడుగుతాడు. గౌతమ బుద్ధుడు, ఈ రోజు నువ్వు నీకు తెలియని 20 మంది వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. తరువాత ఏం చేయాలో సాయంత్రం చెప్తాను. ఆ లోపు నువ్వు ఈ కార్యాన్ని పూర్తి చేసుకొని నా దగ్గరకు రావాలని అంటాడు. ఆ వ్యాపారి కొడుకు అసలే భయస్థుడు. ఇది వినగానే అతని భయానికి హద్దులే ఉండవు. కానీ అతని దగ్గర అది చేయడం తప్ప ఇంకా వేరే మార్గం ఉండదు. ఇంకా తప్పదు అనుకొని బుద్ధునికి సరే గురూజీ అని చెప్పి బయలుదేరతాడు. అతను చాలా ప్రయత్నిస్తాడు 20 మందితో మాట్లాడడానికి. మొదట్లో అతనికి చాలా భయం వేస్తుంది. కొంతమంది అతన్ని అక్కడ నుండి తిట్టి తరిమేస్తారు కూడా. కానీ అతని జీవితం మార్చుకోవడానికి వేరే మార్గం లేకపోయింది. అతను అలాగే ప్రయత్నిస్తూ సాయంత్రానికి మెల్లిగా 20 మందితో మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకుంటాడు. సాయంత్రం అవ్వగానే బుద్ధుని దగ్గరకు చాలా సంతోషంగా, ఒక కొత్త ఉత్సాహంతో వెళ్తాడు. వెళ్ళి బుద్ధునితో, నేను ఈరోజు కార్యాన్ని పూర్తి చేయడంలో విజయవంతుణ్ణి అయ్యాను. అందులో కొంతమంది నాకు స్నేహితులు కూడా అయ్యారని చెప్తాడు. మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ గౌతమ బుద్ధుని దగ్గరకు వెళ్ళి, 2వ రోజు పూర్తి చేయాల్సిన కార్యాలేంటో చెప్పండి గురూజీ అని అడుగుతాడు.
బుద్ధుడు ఈరోజు నువ్వు ఆశ్రమంలో ఉండే 100 మంది శిష్యులకు మంచినీళ్ళ ఉపయోగం గురించి పాఠం ఇవ్వాలని చెప్తాడు. దానికి ఆ యువకుడు బుద్ధునితో, గురూజీ, మీరు నా చేత ఎందుకు ఇలాంటి పనులు చేపిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నేను సరిగ్గా చదువుకోలేదు. భయంతో నా చదువును పూర్తి చేయలేకపోయాను. అలాంటిది నేను పిల్లలకు పాఠం చెప్పడం ఏంటి? ఇది నేను చేయలేనని అంటాడు. అది విని బుద్ధుడు, సరే, నీ ఇష్టం. నువ్వు చేయలేకపోతే నేను కూడా నీకు ఉపాయాన్ని చెప్పలేను అంటాడు. అప్పుడు యువకుడు, అది కాదు గురూజీ, మీకు నేను చదువుకోలేదని తెలిసి కూడా ఇలాంటి పని చెప్తారేంటని అంటాడు. దానికి బుద్ధుడు, నీకు చదువు రాదని, నువ్వు చదువుకోలేదని నాకు నీకు తప్ప ఆ పిల్లలకి తెలియదు కదా. నువ్వు రోజు మంచినీళ్లను ఉపయోగిస్తూనే ఉంటావుగా, నీకు తెలిసిందే నువ్వు వాళ్ళకు చెప్పు అంటాడు. ఆ యువకుడికి ఇంకా బుద్ధుని మాటను ధిక్కరించే అవకాశం లేక కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ పిల్లల దగ్గరకు వెళ్తాడు. ప్రారంభంలో అతని కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. కానీ చివరికి ఆ పిల్లలకు మంచినీటి ఉపయోగం గురించి చెప్పడం మొదలు పెడతాడు. అతను పిల్లలకి మంచినీటి ప్రాముఖ్యత గురించి 5 విషయాలను చెప్పి అక్కడ నుండి పరుగులు తీసి బుద్ధుని దగ్గరకు వెళ్తాడు. బుద్ధునితో, నాకు చాలా భయం వేసింది గురూజీ, కానీ ఎలాగో అలా పిల్లలకు పాఠం చెప్పేశాను అంటాడు. బుద్ధుడు అతన్ని వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చెప్పిరా అంటాడు. ఆ యువకుడు ఇంకోసారి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని పిల్లల దగ్గరకు వెళ్తాడు. ఈసారి ఆ యువకుడు ఎటువంటి కంగారు లేకుండా ధైర్యంగా ఆ పిల్లలకు పాఠం చెప్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అతన్ని ప్రశంసిస్తూ, నువ్వు నిజంగా ధైర్యవంతుడివే అంటాడు. బుద్ధుని నోటి నుండి అతని ప్రశంసలు విని యువకుడు చాలా ఆనందపడతాడు. 3వ రోజు యువకుడు బుద్ధుని దగ్గరకు వెళ్ళినప్పుడు బుద్ధుడు అతనితో, ఈరోజు నేను నీకు చెప్పబోయే పని కొంచెం విచిత్రంగానే అనిపించొచ్చు, కానీ నువ్వు ఈరోజు మీ నాన్నగారిని కలవడానికి వెళ్లాల్సిందే. బుద్ధుని మాట వినగానే ఆ వ్యాపారి కొడుకు చాలా భయపడిపోయి వెంటనే బుద్ధునితో, లేదు గురూజీ, నేను మా నాన్న దగ్గరకు వెళ్ళలేను. నాలో అంత ధైర్యం లేదు అంటాడు. దానికి బుద్ధుడు, సరే మరి, నేను నీకు ఆ ఉపాయం ఏంటో కూడా చెప్పను అయితే అంటాడు. ఇంకా ఏం చేయలేక యువకుడు బుద్ధుని మాటను అంగీకరిస్తాడు. బుద్ధుడు అతనితో, నువ్వు మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళి క్షమించమని అడుగుతూ నీకు ఇంకో అవకాశం ఇవ్వమని అడుగు. ఈసారి నీతో ఎలాంటి తప్పు జరగదా అని చెప్పు. నిన్ను నువ్వు రుజువు చేసుకోవడానికి ఇంకో అవకాశం కావాలని అడుగు అంటాడు. బుద్ధుడు చెప్పినట్టు ఆ యువకుడు తన తండ్రి వ్యాపారి దగ్గరకు పూర్తి దృఢ విశ్వాసంతో వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ నాన్నను క్షమించమని అడుగుతాడు. అతని తండ్రి ఆ యువకుడిని క్షమించేసి అతనికి ఇంకో అవకాశం ఇస్తాడు. ఆ వ్యాపారి కొడుకు బుద్ధుని దగ్గరకు వెళ్ళి మొత్తం చెప్పి తన జీవితాన్ని మార్చే ఉపాయం గురించి అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో, నువ్వు స్వయంగానే నీ పరిష్కారాన్ని వెతుక్కున్నావు కదా, ఇంకా నేనేం చెప్పాలి అంటాడు. నువ్వు ఎవరితో మాట్లాడలేకపోయేవాడివి, సంకోచించేవాడివి, భయపడేవాడివి. ఇదంతా నీ మైండ్లో ఉన్న భయమే. నువ్వు ఎప్పుడైతే దాన్ని ఎదుర్కొన్నావో అది అప్పుడే అంతమైపోయింది. నీకు జీవితంలో ఏ పని చేయడానికైతే భయం వేస్తుందో దాన్ని చేయడం మొదలుపెట్టు. భయం దానంతట అదే మాయమైపోతుంది. బుద్ధుడు అతనికి ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ యువకుడు అర్థం చేసుకొని బుద్ధునికి ధన్యవాదాలు చెప్పి, నేను జీవితంలో సక్సెస్ఫుల్ అయి తీరుతాను గురూజీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.